వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ఎండాకాలం వచ్చేస్తుంది. చలవ చేయడానికి ఖాళీ మనం చద్దన్నంతో నేను చల్లన్నం చేసి చూపిస్తున్నాను. చద్దన్నంతో ఎన్నో విటమిన్స్ ఉంటాయండి. ఇది పాతకాలం నుంచే వస్తుంది. దానికి కావాల్సిన గోరువెచ్చని పాలు, పెరుగు, నీళ్ళు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పెద్దలపాయలు, జీలకర్ర, తగినంత సాల్ట్. రాత్రి మనం రోజు ఎప్పుడు రైస్ చేసుకున్నా కొంచెం మిగిలేటట్టు ఉంచుకోవాలి. మిగిలేటట్టు ఉంచుకొని ఒక్కప్పుడు రైస్కి కుండలో చేసుకుంటే ఈ పదార్థం అనేది ఎన్నో విటమిన్స్, ఎన్నో మినరల్స్ ఉంటాయి. చలవ చేసిద్ది. ఎండాకాలంలో కుండలో కానీ పిడతలో కానీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కప్పుడు రాత్రి మిగిలేటట్టు ఉంచిన చల్లన్నం కప్పుడు, చద్దన్నం కప్పుడు వేసుకోవాలి. మిగిలేటట్టే ఉంచుకొని రాత్రి అన్నం ఉదయాన్నే. ఇదివరకు కాలంలో, పాతకాలంలో ఎవరైనా సరే ఫ్రెండ్స్, పాతకాలంలో పొద్దున్నే ఇడ్లీ చట్నీ అని, దోశలని ఇవి తినేవాళ్ళు కాదు. చల్లన్నం తిని వెళ్ళిపోయేవాళ్ళం. ఎన్నో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉన్నది. మెండుగా ఉన్నాయండి. ఇందులో మాత్రం చాలా మెండుగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ అనేది దాగి ఉంది. అందులో గోరువెచ్చని పాలు ముందుగా కప్పుకి ఆ రైస్ కప్పు మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇది పిడతలో కానీ కుండలో కానీ చేసుకోవాలి. ఈ పదార్థం అనేది ఎన్నో విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంటుంది. చలవ చేసిద్ది చర్మానికి. ఏ రోగాలు అనేది దరి చేరనీయదు. పాతకాలంలో అసలుకి చిన్నలు పెద్దలు ఈ చల్లన్నమే తిని బడికి వెళ్ళే వాళ్ళు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, పనులు చేసుకోవాలి. మెండుగా రక్తం అనేది ఉండేది. ఒంటి నిండా రక్తం అనేది. ఎన్ని రోగాలు కూడా రావండి చల్లన్నం అనేది తింటే, చద్దన్నంతో. ఆ తర్వాత తగినంత సాల్ట్ కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక పాలు వేసుకోవాలి. గోరువెచ్చని పాలు అప్పుడు వేసుకోవాలి. గోరువెచ్చని పాలు కప్పుడు, పెరుగు కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. దానికి తగ్గట్టుగా పెద్దలపాయలని తీసుకొని పొట్టు తీసి వేసుకోవాలి. పెద్దలపాయలు పొట్టు తీసి క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ చల్లన్నం తిని సమృద్ధిగా మెండుగా ఉంటాయండి. పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర, ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి 3 నెలల పాటు చేసుకుంటే చలవ పదార్థం అండి. ఎండాకాలం వచ్చేసింది. కరివేపాకు ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం పొట్టు తీసుకొని కరివేపాకు వేసుకున్నాక, జీలకర్ర వేసుకున్నాక అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఈ విధంగా ఇది నైట్ చేసుకోవాలండి. నైట్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని ఉదయాన్నే తీసుకొని తింటే, ఇది ప్రాసెస్ అంతా కుండలో చేసుకోవాలండి. ఎన్నో మినరల్స్ ఉంటాయండి ఇందులో. ఎంతో శక్తినిచ్చిద్ది. చలవ చేసిద్ది బాడీకి, చర్మానికి. ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఆరోగ్యం అనేది ఎంతో పదిలంగా ఉంటుంది. ఉదయాన్నే ఈ చద్దన్నంతో మనం ఈ విధముగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర, సాల్టు
పెద్దలపాయ ముక్కలు వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకొని దాంతోపాటు సేవించాలి. ఉదయాన్నే తీసుకొని ఈ విధంగా 5 నెలల పాటు చేస్తే రోగాలన్నీ మటుమాయం అయిపోతాయి. ఇదే విధంగా కలుపుకొని తీసుకొని సేవిస్తే ఈ అట్లు, చట్నీలు, ఇడ్లీలు, ఉప్మాలు, పెసరట్ల ముందు ఇది ఎంతో మేలు చేసిద్ది, చలువ చేసిద్ది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చల్లన్నం రెడీ అయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉదయాన్నే లెగిసి తింటే ఎన్నో ఔషధాలు గుణాలు ఉన్న ఈ చద్దన్నాన్ని మనం తేలిగ్గా చేసుకొని జీర్ణశక్తి అయ్యిద్ది. ఈ విధంగా మూత పెట్టుకొని ఉదయాన్నే పళ్ళు తోముకొని బ్రష్ చేసుకొని ఈ విధంగా తీసుకొని తింటే మెండుగా ఉన్నాయండి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇదే విధంగా డైలీ మన డైట్లో చేర్చుకుంటే వెనకటి కాలం పాతకాలం పద్ధతేనండి. ఇది మాత్రం అందరూ మర్చిపోయారు. ఇదే విధంగా వేసవికాలం వస్తుంది చలువ చేసే పదార్థం. ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ అలవాటు చేసుకొని మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఎందుకంటే అండి ఇది పాతకాలం ఉంటాయి కాబట్టి మనం చేసుకొని 5 నిమిషాల సమయం పట్టిద్ది. ఉదయాన్నే తీసుకొని తింటే ఎన్నో మినరల్స్, ఎంతో శక్తినిచ్చే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పెద్దుల్లిపాయలు, సాల్టు, వైట్ రైస్, పెరుగు, పాలు, నీళ్లతో చల్లన్నం రెడీ అయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎన్నో మినరల్స్, శక్తినిచ్చే చద్దన్నం రెడీ అయింది.